ఈడీ సమన్లను రద్దు చేయాలంటూ సుజనా చౌదరి పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. అప్డేట్స్ ను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, సుజనా అసలు ఏమని పిటిషన్ వేశారు? ఢిల్లీ హైకోర్టు ఏమంది? కళ్యాణి, మాజీ కేంద్ర మంత్రి టీడీపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీకి సంబంధించి ఈడీ నెల 24, 27 తేదీల్లో సమన్లను జారీ చేసింది. విచారణకు హాజరు కావాల్సిందిగా సుజనా చౌదరిని కోరింది. అయితే ఈ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలి. అంతేకాకుండా ఈడీ చేసినటువంటి దాడులు అన్ని కూడా ఏదైతే రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవి, తన కంపెనీలకు సంబంధించినటువంటి ఎటువంటి అక్రమాలు జరగలేదు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న మాట నిజమే, కానీ అందులో ఎటువంటి అవకతవకలు లేనప్పటికీ కూడా రాజకీయ దురుద్దేశంతో ఇటువంటి దాడులు జరిపారు. కావాలనే తను ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. తనకు సంబంధించినటువంటి కేసులను కూడా ఏదైతే తన కంపెనీలకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నవి పేపర్ కంపెనీలకు సంబంధించినటువంటి కార్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కావాలని తనను ఇరికించడం కోసమే ఈ విధంగా ఈడీ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఒక ప్రకటనను ఈడీ విడుదల చేయడానికి కూడా తన పిటిషన్ లో సుజనా చౌదరి సవాల్ చేశారు. అయితే ఈ యొక్క విచారణకు హాజరు కావాల్సిందిగా ఏదైతే ఈడీ 24, 27 తేదీల్లో ఇచ్చినటువంటి నోటీసులు ఉన్నాయో వాటిని రద్దు చేయాలంటూ హైకోర్టులో సుజనా చౌదరి తన పిటిషన్ లో పేర్కొన్నారు. కానీ ఈ యొక్క విచారణకు హాజరు కావాల్సిందే. ఏదైతే ఒకవేళ వీలు కాకపోతే, అంటే ఈడీ చెప్పినటువంటి తేదీల్లో హాజరు కావడానికి వీలు కాకపోతే వీలైన తేదీల్లో ఈ యొక్క ఈడీ ముందు హాజరు అయ్యేందుకు అనుమతి తీసుకోవచ్చంటూ హైకోర్టు సుజనా చౌదరికి చెప్పింది. మొత్తానికి ఈడీకి సంబంధించి ఈడీ సమన్లను రద్దు చేయాలి, అదేవిధంగా ఈడీ విచారణకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలి అంటూ సుజనా చౌదరి చేసినటువంటి విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చిందనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నెల సోమవారం వచ్చే సోమవారం ఈడీ ముందు హాజరు కావాలి. ఒకవేళ హాజరు కావడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ విషయాన్ని ఈడీకే చెప్పి తదుపరి డేట్ ను కూడా తీసుకోవచ్చంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో చాలా స్పష్టంగా చెప్పింది. కళ్యాణ్, థ్యాంక్ యూ కృష్ణ.